ఈరోజు గురువారం కాబట్టి మేము ప్రతి గురువారము, శనివారము, సోమవారము మేము పప్పుచారు చేసుకుంటాము. ఈరోజు పప్పుచారు చేసుకుంటున్నాము. ఇదిగోండి కందిపప్పు ఈ గ్లాస్కి ఇలా తీసుకున్నాము. 4 మనుషులకి అయితే సరిపోతుంది. ఇప్పుడు కడుక్కోవాలి. కొంచెం పప్పుని శుభ్రం కడుక్కుంటే బాగుంటుంది. ఇప్పుడు పప్పు అయిపోయిందండి, తీసేసుకుంటున్నాను. తీసుకొని వేరే దాంట్లో వేసుకుంటున్నాను. ఇది చిన్నగా ఉంటుంది కదా, పట్టదు. మెదుపుకున్నానండి పప్పుని, బాగా మెదుపుకొని మెత్తగా. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత పులుసు పోసుకోవాలి. పులుసు పోసుకున్నాను పప్పులా. ఇది ముక్కలు ఉడకాలని పెద్దది పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇవి ముక్కలండి. ఇవి ములక్కాడలు, బెండకాయలు, ఇది ముల్లంగి అనమాట. ముల్లంగికి ముందు ఉంటుంది మొచ్చు, ఆకులు వస్తాయి కదా, అది ఇది చాలా బాగుంటుంది టేస్టీగా. ఇవి క్యారెట్ ముక్కలు, ఇవి టమాటాలు, ఇవి ఉల్లిపాయలు అనమాట. వేసుకుంటున్నాను. అన్నీ కలిపి వేసుకుంటున్నాను అనమాట. వేసుకున్నాక ఇలాగ కలుపుకోవాలి. పప్పు అడుగు అంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. 1 స్పూను పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు 2-3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మనకు కావాలంటే కారంగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ కరివేపాకు కొమ్మలండి వేస్తే బాగుంటుంది, మరిగితే బాగా. ఇది పచ్చిమిర్చి అనమాట, 2 తీసుకొని వేసుకున్నాను ముక్కలు చేసి. ఇప్పుడు కలుపుకుంటున్నాను. బాగా కలపాలన్నమాట. ఒక 10 నిమిషాల లోపల మరిగిపోద్ది. బెల్లం ముక్క వేసుకుంటున్నాను, బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. పప్పుచారు మరిగిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. దించేస్తున్నాను. ఇవన్నీ పోపు కోసం అండి. ఇవి ఉల్లిపాయ ఒక్కటే కట్ చేసుకున్నాను. ఇవి ఆవాలు అన్నీ మిక్స్డ్ అయిన పోపు దినుసులు. ఇది తెల్లుల్లి ఒక 10 రెబ్బలు తీసుకొని దంచుకున్నాను అనమాట. ఇలా దంచుకోవాలి. ఇవి కొంచెం మెంతులు వేసుకోవాలన్నమాట. ఒక 10-20 గింజల వరకు వేసుకోవాలి. ఇది కొంచెం జీలకర్ర, ఇది ఎండుమిర్చి, ఇది పచ్చిమిర్చి, ఇది కరివేపాకు అనమాట. ఇది తాలింపు కోసం నూనె వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు, ఇష్టం. ఇప్పుడు అన్నీ వేసుకుంటున్నానండి, ఇంకా చూపించినవన్నీ నేను. ఇప్పుడు వేపుకోవాలి. కొంచెం మెరూన్గా వచ్చినట్టు వేసుకొని పోసుకుంటే బాగుంటుంది అనమాట తాలింపు. ఇవ్వటి మెరూన్గా వచ్చేసింది. తాలింపు అవుతుందండి. మూత పెట్టుకుంటే బాగుంటుంది. ఆవిరి పైకి వెళ్ళకుండా టేస్టీగా ఉంటుంది వేసుకుంటే. తాలింపు అయిపోయింది. ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కలిపేసుకొని వేడివేడిగా వేరే గిన్నెలోని తీసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది టేస్టీగా. ఆరోగ్యానికి మంచిది. చలికాలం వేడివేడి తింటే బాగుంటుంది.